హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటెక్ ప్రోగ్రామింగ్. వీడియోలో మనము సి యొక్క కాన్స్టెంట్స్, వేరియబుల్స్ మరియు కీవర్డ్స్ ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకుందాం. ఏ కాన్స్టెంట్ ఈజ్ ఏ క్వాంటిటీ that does not change. అంటే కాన్స్టెంట్ అనేది ఒక స్థిరంగా ఉంటుందన్నమాట, అంటే అది ఏం మార్పు అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 3x, ఇక్కడ 3xలో 3 అనేది కాన్స్టెంట్, ఇది ఎప్పుడు కూడా మారదన్నమాట. నెక్స్ట్ వచ్చి వేరియబుల్. ఏ వేరియబుల్ can be considered as name given to the location in memory cell where this constant stored. వేరియబుల్ అనేది ఏంటంటే ఒక నేమ్. దిస్ ఈస్ ద నేమ్ ఇండికేషన్ ఏ మెమరీ లొకేషన్. Okay, this memory location can store constant value. Suppose 3x లో 3 is the constant, x is the variable. ఈ ఎక్స్ ప్లేస్లో ఏదైనా వాల్యూను మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ x is equal to 2. Now x is equal to 2, x is equal to 3 means x is equal to 3. అంటే ఇది ఒక మెమరీ లొకేషన్. దీని లోపల ఏమేమి స్టోర్ చేస్తున్నాం? 2 కానీ 3 కానీ 4 కానీ ఇలా ఏదైనా ఒక డేటాను స్టోర్ చేసి పెట్టుకునే మెమరీ లొకేషన్ను వేరియబుల్ అంటాం అన్నమాట. ఇది ఒక పేరుతో ఇండికేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ 3x + y = 50. ఇక్కడ వచ్చి 3 మరియు 50 are the constants. X and y are the variables. నెక్స్ట్ మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ ది కాన్స్టెంట్స్ తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ది కాన్స్టెంట్స్. ఇప్పుడు వచ్చి మేజర్గా సి కాన్స్టెంట్స్ను 2 టైప్స్గా 2 కేటగిరీస్గా ఉన్నాయన్నమాట. 2 కేటగిరీస్. ఒకటి వచ్చి ప్రైమరీ కాన్స్టెంట్స్. సెకండ్ వన్ వచ్చి సెకండరీ కాన్స్టెంట్స్. ప్రైమరీ కాన్స్టెంట్స్ అంటే ఇండివిజువల్ వన్. సి కాన్స్టెంట్స్లో వచ్చి 2గా డివైడ్ చేయొచ్చు. ప్రైమరీ మరియు సెకండరీ. ఈ ప్రైమరీలో డైరెక్ట్గా మనం అవే డిక్లేర్ చేస్తాం అన్నమాట. సెకండరీ వచ్చి ప్రైమరీని ఉపయోగించి తయారు చేసేటి సెకండరీ కాన్స్టెంట్స్. ఈ ప్రైమరీ కాన్స్టెంట్లో ఏమేమి ఉంటాయంటే ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఆల్రెడీ మనకు తెలుసు ఇంటీజర్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి.
positive and negative combination of the positive and negative numbers without decimal. These are called integer constants. Next, real constants kuda untayi. Real constants are decimal numbers. The combination of the negative and positive numbers of the decimals are called real numbers. Next వచ్చి క్యారెక్టర్స్ కూడా ప్రైమరీ కాన్స్టెంట్స్. ఇటుకి ఎగ్జాంపుల్ వచ్చి నెగటివ్ అండ్ పాజిటివ్ ఇంటీజర్స్. రియల్ నెంబర్స్కు నెగటివ్ అండ్ పాజిటివ్ డెసిమల్ నంబర్స్. క్యారెక్టర్స్ అంటే ఏ టు జెడ్ను క్యారెక్టర్స్ అంటాం అనమాట. ఈ ప్రైమరీ కాన్స్టెంట్స్. సెకండరీ కాన్స్టెంట్స్, ఈ ప్రైమరీ కాన్స్టెంట్ను ఉపయోగించుకొని సెకండరీ కాన్స్టెంట్ తయారవుతాయి. ఇవి ఏంటి అంటే సెకండరీ కాన్స్టెంట్స్ వచ్చి అరే, పాయింటర్, స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చి యూనియన్, ఎనుమరేషన్. ఇవి సెకండరీ కాన్స్టెంట్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సి వేరియబుల్స్. సిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. అవి వచ్చి ప్రైమరీ వేరియబుల్స్, ఇంటీజరు, ఫ్లోటు, క్యారెక్టర్. ఓకే, మెయిన్గా ఇన్ సి ఏ క్వాంటిటీ which may vary during program execution is called a variable. సిలో ఏ క్వాంటిటీ అంటే వేరియబుల్లో ఒక క్వాంటిటీ వాల్యూ మాటగా ఉంటుంది. అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో మారుతూ ఉండొచ్చు. ఇక్కడ వచ్చి వేరియబుల్ నేమ్స్ ఆర్ నేమ్స్. వేరియబుల్ నేమ్స్ ఆర్ నేమ్స్ given to locations in the computer memory. The computer memory. Okay, it can store constants. ఇవి కాన్స్టెంట్స్ ఏవైనా ఉండొచ్చు. కాన్స్టెంట్స్ ఇక్కడ ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఉండొచ్చు, ఓకే, ఫ్లోట్ కాన్స్టెంట్స్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ కాన్స్టెంట్స్. ఫ్లోట్ అంటే రియల్ నెంబర్ కాన్స్టెంట్స్ కూడా స్టోర్ చేసుకునేదానికి ఈ వేరియబుల్స్ అనేవి ఉపయోగిస్తారు అన్నమాట. రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ వేరియబుల్ నేమ్స్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ వేరియబుల్ నేమ్స్ ఎలా డిఫైన్ చేయాలి. చాలామంది అయితే ప్రోగ్రామింగ్లో తప్పు చేసేది ఏంటంటే ప్రోగ్రామింగ్ వేరియబుల్స్ నేమ్స్ ఇవ్వడం కన్నా పొరపాటు పడుతుంటారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఈ 4 పాయింట్లు ఫాలో అయితే ఇంకా వేరియబుల్ నేమ్ ఇచ్చేదానికి ఎటువంటి మనకు
సందేహం కలదు, అంటే డౌట్సే ఉండవు అన్నమాట. ఇక్కడ వచ్చి ఫస్ట్ వన్, ఈ వేరియబుల్ నేమ్ ఈజ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ 1 to 8 alphabets, digits or underscore. ఓకేనా, వేరియబుల్ నేమ్ డిఫైన్ చేసేదాన్ని కాంబినేషన్ ఆఫ్ ది 1 to 8 ఆల్ఫాబెట్స్ కానీ లేకపోతే డిజిట్స్ కానీ వీటితో పాటుగా అండర్ స్కోర్ మాటకే వాడచ్చు, మిగతా ఏమీ వాడకూడదు, వేరియబుల్ నేమ్లో వాడకూడదు. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ద ఫస్ట్ క్యారెక్టర్ in the variable must be an alphabet. అంటే వేరియబుల్ నేమ్లో ఫస్ట్ బిగినింగ్ కంపల్సరీగా ఆల్ఫాబెట్టే ఉండాలి, నెక్స్ట్ వచ్చి వేరియబుల్ నేమ్లో నో కామాస్ ఆర్ బ్లాంక్ స్పేస్, బ్లాంక్స్ ఆర్ no commas and blanks are allowed within a variable name. అంటే ఇక్కడ కామాస్ కానీ బ్లాంక్స్ కానీ వేరియబుల్ నేమ్లో ఉపయోగించకూడదు. నెక్స్ట్ వచ్చి స్పెషల్ సింబల్స్, నో స్పెషల్ సింబల్స్ అదర్ దాన్ అండర్ స్కోర్ అన్నమాట. అండర్ స్కోర్ను ఉపయోగించవచ్చు. అదర్ దాన్ అండర్ స్కోర్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఏ వేరియబుల్ నేమ్. క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఏ వేరియబుల్ నేమ్. ఏ స్పెషల్ సింబల్స్ కానీ ఈ వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసేదానికి ఉపయోగించరు. ఫర్ ఎగ్జాంపుల్ RAMAAGE రామా ఏజ్ అంటే ఇక్కడ అండర్ స్కోర్ ఉపయోగించినాం. ఓకేనా, అలా కాకుండా వేరియబుల్ ఏజ్ ఇలా వాడవచ్చు. లేకుంటే A1 A4 ఈ విధంగా వేరియబుల్స్ అనేవి వాడచ్చు, అంటే కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ అండ్ డిజిట్స్. ఇక్కడ వచ్చి స్పెషల్ సింబల్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి వీటిని వాడచ్చు అన్నమాట. ఈ కామా ఆపరేటర్లు కానీ వీటిని కూడా ఉపయోగించకూడదు వేరియబుల్ నేమ్గా, అంటే ఇక్కడ కామా ఆపరేటర్ ఉంది కాబట్టి ఇది ఉపయోగపడదు. ఏజ్ ఓకే, A1 A4 కామా ఆపరేటర్ ఓకే, ఏజ్ 1 ఈజ్ కరెక్ట్, వేరియబుల్ నేమ్ ఈజ్ కరెక్ట్. వై దిస్ కాంబినేషన్ ఆఫ్ ది English alphabets and digits. Next, C keywords. Keywords are the words whose meaning has already been explained to the C compiler. కీవర్డ్స్ అనేవి కొన్ని వర్డ్స్ ఇవన్నీ ఆల్రెడీ సి యొక్క కంపైలర్కు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి అనమాట. అంటే ఈ వర్డ్స్ వచ్చినప్పుడు అది సి కంపైలర్ అనేది దానికి ఏదే
అర్థం చేసుకుంటుంది. ఓకే, కంపైలర్ గురించి ఎగ్జిక్యూషన్ గురించి మనకు రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ వచ్చి ఈ సిలో వచ్చి మెయిన్గా 32 కీవర్డ్స్ డిక్లేర్ చేయబడి కీవర్డ్స్. ఓకే, వీటిల్లో డబుల్, ఇఫ్, స్టాటిక్, బ్రేక్, ఎల్స్, ఇంట్, స్ట్రక్ట్, కేస్, ఈనం, లాంగ్, స్విచ్, క్యార్, ఎక్స్టర్న్, నియర్, టైప్డ్ ఇఫ్, కాన్స్టెంట్, ఫ్లోట్, రిజిస్టర్, యూనియన్, కంటిన్యూ, ఫార్, రిటర్న్, అన్సైన్డ్, డిఫాల్ట్, ఫార్, షార్ట్, వాయిడ్, డూ, గో టు, సైన్డ్, వైల్. ఈ 32 కీవర్డ్స్ మనము ప్రోగ్రామింగ్లో వాడినప్పుడు అది ఎర్రర్ అనేది చూపించదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.